నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన గౌరీ గణపతి కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన మంజిత్ సింగ్ అన్న అండ్ అజాబ్ సింగ్ అన్న వాళ్ళది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నా, ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మన కాశీబుగ్గ జంక్షన్ ఉంది కదా, కాశీబుగ్గ జంక్షన్ నుంచి స్ట్రేట్ గా మన వేణుమామల మార్కెట్కి వెళ్తుంటే మళ్ళీ ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్ నుంచి స్ట్రేట్ గా ఈ లొకేషన్ ద్వారా వస్తే మన మట్టి గణపతులు అయితే ఉండడం జరుగుతుంది. మన గౌరీ గణపతి కళా ఆర్ట్స్ చూసింది కదా అన్న, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 11. ఈ ఎపిసోడ్ నెంబర్ 11 లో మాత్రం టోటల్ గా మాత్రం వర్క్ అనేది అప్డేట్ అయితే ఇచ్చేస్తా. ఇది వచ్చేసి మన ఓన్లీ మట్టి గణపతులు అండ్ అలానే మన పిఓపి గణపతుల షెడ్ అక్కడ ముంగడారు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకున్నాక మనకైతే వస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం, ఇక లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ చాలా వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అంటే మేబీ బాడీ పెయింటింగ్ వర్క్ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మట్టి గణపతులు అండ్ అలానే పిఓపి గణపతులు కూడా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ మట్టి గణపతుల షెడ్. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ విగ్రహం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు బాడీ పెయింట్ అండ్ షేడింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ మనకు ఈ టైగర్ కి మాత్రం ఇంకా ఫినిషింగ్ వర్క్, కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. అండ్ మనకు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో చక్రం అయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ చూసుకుందాం, మనకు చాలా మంది కామెంట్ చేయడం జరిగింది, అన్న మా గణేష్ అప్డేట్ ఇవ్వండి అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ బాడీ పెయింటింగే కావడం జరిగింది గణేష్ ఉంది. ఇది వచ్చేసి మన పరకాల వాళ్ళది. నేను వాళ్ళది కమిటీ పేరు అనేది కొంచెం మర్చిపోవడం జరిగింది. మళ్ళీ కామెంట్ రూపంలో అయితే ఒకసారి మళ్ళీ పెట్టండి. అండ్ ఇక్కడ చూసుకుందాం, ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పాను కదా బాడీ పెయింట్ మాత్రం మొత్తం కంప్లీట్ వర్క్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ఈ గణేశుడు శంఖం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ సరస్వతి అమ్మవారు అయితే రైట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పగడి చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తా కొంచెం ఫాస్ట్గా. ఇది వచ్చేసి బిల్ నెంబర్ 1 అంట. అండ్ ఇది వచ్చేసి బిల్ నెంబర్ 6 చూసింది కదా అన్న. వాళ్ళు మొత్తం బిల్ నెంబర్స్ కూడా వేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకి గణేశుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఫిషెస్ ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నా, ఎందుకంటే వాళ్ళు మొత్తం బాడీ పెయింట్స్ కొట్టడం జరుగుతుంది. ఇంకా దానికోసం మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే నేను చూపెట్టడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ కొంచెం స్పెషల్ గణేష్ అయితే రెడీ కావడం జరుగుతుంది. చూసింది కదా వాళ్ళ వర్క్ మాత్రం ఇది అప్డేట్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఫోటోలో ఉన్న గణేశుడే మనకు ఈ సేమ్ యాస్టిస్ అయితే చేయడం జరిగింది. ఈ వర్క్ అయితే వర్క్ కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేశునికి. అండ్ అలానే ఈ గణేశుడు చూసింది కదా, ఇది మన వార్తా ఆఫీస్ కాడ కూర్చోబెడతారు. అంటే వార్తా ఆఫీస్ మన A to Z మెడికల్ దగ్గర. ఇక్కడ చూసుకుందాం, మనకి గణేశుడు ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా అయింది. అండ్ మనకు ఇక్కడ సీరియల్ నెంబర్స్ అనేది ఇంకా పెట్టలే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ మొత్తం దంతాలు అండ్ ఏనుగు ఫేస్ బ్యాక్గ్రౌండ్లో చూసింది కదా. అండ్ అలానే స్టాండింగ్ పొజిషన్లో ఈ గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే స్టూల్ ఇట్లా మొత్తం అడ్డం ఉన్నాయి. మనం కొంచెం లాంగ్ వ్యూ నుంచి 2x అయితే పెట్టి నేను చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మన విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వాళ్ళది, విద్యానగర్ కాలనీ కరీంబాద్ వాళ్ళది. ఇది వచ్చేసి వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి త్రిశూలాలు మొత్తం. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో గణేశునికి చూసింది కదా. అండ్ మనకు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వెళ్ళి చూద్దాం. ఇక్కడ శివలింగం అయితే ఉండడం జరిగింది గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు మహాదేవుడు అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది కదా. అండ్ మనకు ఇంకోటి ఏంటంటే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది వచ్చేసి 5S అంట వాళ్ళది. అండ్ అలానే ఇది 16 వాళ్ళది ఇప్పుడు చూసినాం కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఎంత బాగున్నది అంటే చాలా బాగా వచ్చేసింది కదా.
అండ్ మనకు ఈ గణేషుని కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ కానివ్వండి, ఇంకా బాడీ కలర్ అండ్ ఫినిషింగ్, ఇంకొక ఐ పెయింటింగ్, అండ్ మనకు అన్నవాళ్ళు మన జ్యువెలరీ వర్క్ ఇట్లా పెడతారు కదా, ఇంకా బాగుంటుంది, చాలా బాగా వచ్చేస్తుంది. అండ్ ఈ గణేషుని చూసుకున్నట్టయితే ఇంకా 11 నెంబర్ది ఇది వాళ్ళది గణేషుని మాత్రం అప్డేట్. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో. అండ్ అలానే ఎందుకంటే మన మట్టి గణపతులు అనేది అప్డేట్ కావాలి కదా మీకు, ఇంకా వర్క్ అనేది ఇంకా చాలా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఎందుకంటే పండుగ అండ్ ఆగమాన్స్ అయితే చాలా ఉన్నాయి. చూసింది కదా మనకు లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తున్నా. అండ్ అలానే ఇక్కడ బిల్ నెంబర్స్ ఇంకా అయితే అన్నవాళ్ళు ఇంకా వేయలేదు, మేబీ కలరింగ్ వర్క్ అవుతుంది కొన్నిటికి వేసింది. ఇంకా 2S వాళ్ళది ఇది చూసుకోవచ్చు, వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్ మాత్రం ఇది. అండ్ అలానే 4S వాళ్ళది ఇది గణేష్ ఉంది అప్డేట్. చూసిందిగా కొంచెం ఫాస్ట్గా అయితే చూపించేస్తున్నా. ఇది వచ్చేసి మన 15 వాళ్ళది, ఓన్లీ వైట్ పెయింటే కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 1S వాళ్ళది ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకి గణేశుడు చూసుకున్నట్టయితే మనకు నంది అండ్ మనకు మహాదేవుని ఫేస్ బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపయ్య. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు మొత్తం నెమలీలు అండ్ వాహనం కూడా నెమలి వాహనం. అండ్ ఒక చేతిలో గిటార్ పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. చూసుకున్నారు కదా మొత్తం అప్డేట్ అయితే. అండ్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, మరి కలుస్తా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.